ఉచిత బస్ పథకం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉచిత బస్సు పథకం అమలవుతోంది అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ ఉచిత బస్సులలో ప్రయాణం చేస్తున్న మహిళల యొక్క సమస్యలను గుర్తిస్తోంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణలో ఉంటున్న చాలా మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పొందలేకపోతున్నారు. కారణం వారు తెలంగాణలో ఉంటున్నప్పటికీ వారి ఆధార్ కార్డులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి కావడంతో వారికి ఉచిత బస్సు ప్రయాణం అమలు కావడం లేదు. వీరందరినీ ఏపీకి చెందిన వారిగా గుర్తిస్తూ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయడం లేదు ఆర్టీసీ కండక్టర్లు. అయితే ఈ విషయం గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వారికి కూడా శుభవార్త చెప్పింది. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉన్నప్పటికీ కేవలం ఆధార్ కార్డు మాత్రమే కాకుండా తెలంగాణలో వారు నివసిస్తున్నట్టుగా ప్రూఫ్ చూపించుకోవడం కోసం మరే ఇతర ఐడి కార్డు చూపించినా వారికి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం సూచించింది. రేషన్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు ఇలా ఏదైనా లోకల్ అడ్రస్తో ఉండే కార్డు చూపిస్తే వారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం లభిస్తుందని గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ స్పష్టం చేశారు. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డును తీసుకున్న వారు తర్వాత రెండు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ఆధార్ కార్డులో మార్పు చేసుకోలేదు. కొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు తెలంగాణలో నివాసం ఉంటున్న క్రమంలో వారు ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ని మార్చుకోలేదు. దీంతో ప్రస్తుతం ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉండటం మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి అడ్డంకిగా మారింది. ఈ క్రమంలోనే దీనికి చెక్ పెట్టడానికి నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం లోకల్ అడ్రస్ ఉన్న ఏదైనా కార్డును ఆర్టీసీ కండక్టర్లకు చూపించి జీరో టికెట్ మీద ప్రయాణం చేయాలని సూచిస్తోంది. ఒకవేళ కండక్టర్లు జీరో టికెట్ ఇవ్వడం కుదరదు అంటే టోల్ ఫ్రీ నెంబర్ 04069440000 నెంబర్కు కాల్ చేసి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంలో తమకు కలుగుతున్న అసౌకర్యం పైన ఫిర్యాదు చేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? తెలంగాణలో నివాసం ఉండేవారు ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉన్నప్పటికీ ఇక్కడే నివాసం ఉంటున్నట్టు ఏదైనా ప్రూఫ్ తీసుకెళ్లి ఉచిత బస్సులో ఎంచక్కా ప్రయాణం చేయండి. ఉచిత బస్ పథకం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉచిత బస్సు పథకం అమలవుతోంది అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ ఉచిత బస్సులలో ప్రయాణం చేస్తున్న మహిళల యొక్క సమస్యలను గుర్తిస్తోంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణలో ఉంటున్న చాలా మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పొందలేకపోతున్నారు. కారణం వారు తెలంగాణలో ఉంటున్నప్పటికీ వారి ఆధార్ కార్డులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి కావడంతో వారికి ఉచిత బస్సు ప్రయాణం అమలు కావడం లేదు. వీరందరినీ ఏపీకి చెందిన వారిగా గుర్తిస్తూ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయడం లేదు ఆర్టీసీ కండక్టర్లు. అయితే ఈ విషయం గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వారికి కూడా శుభవార్త చెప్పింది. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉన్నప్పటికీ కేవలం ఆధార్ కార్డు మాత్రమే కాకుండా తెలంగాణలో వారు నివసిస్తున్నట్టుగా ప్రూఫ్ చూపించుకోవడం కోసం మరే ఇతర ఐడి కార్డు చూపించినా వారికి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం సూచించింది. రేషన్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు ఇలా ఏదైనా లోకల్ అడ్రస్తో ఉండే కార్డు చూపిస్తే వారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం లభిస్తుందని గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ స్పష్టం చేశారు. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డును తీసుకున్న వారు తర్వాత రెండు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ఆధార్ కార్డులో మార్పు చేసుకోలేదు. కొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు తెలంగాణలో నివాసం ఉంటున్న క్రమంలో వారు ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ని మార్చుకోలేదు. దీంతో ప్రస్తుతం ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉండటం మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి అడ్డంకిగా మారింది. ఈ క్రమంలోనే దీనికి చెక్ పెట్టడానికి నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం లోకల్ అడ్రస్ ఉన్న ఏదైనా కార్డును ఆర్టీసీ కండక్టర్లకు చూపించి జీరో టికెట్ మీద ప్రయాణం చేయాలని సూచిస్తోంది. ఒకవేళ కండక్టర్లు జీరో టికెట్ ఇవ్వడం కుదరదు అంటే టోల్ ఫ్రీ నెంబర్ 04069440000 నెంబర్కు కాల్ చేసి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంలో తమకు కలుగుతున్న అసౌకర్యం పైన ఫిర్యాదు చేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? తెలంగాణలో నివాసం ఉండేవారు ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉన్నప్పటికీ ఇక్కడే నివాసం ఉంటున్నట్టు ఏదైనా ప్రూఫ్ తీసుకెళ్లి ఉచిత బస్సులో ఎంచక్కా ప్రయాణం చేయండి. ఉచిత బస్ పథకం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉచిత బస్సు పథకం అమలవుతోంది అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ ఉచిత బస్సులలో ప్రయాణం చేస్తున్న మహిళల యొక్క సమస్యలను గుర్తిస్తోంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణలో ఉంటున్న చాలా మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పొందలేకపోతున్నారు. కారణం వారు తెలంగాణలో ఉంటున్నప్పటికీ వారి ఆధార్ కార్డులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి కావడంతో వారికి ఉచిత బస్సు ప్రయాణం అమలు కావడం లేదు. వీరందరినీ ఏపీకి చెందిన వారిగా గుర్తిస్తూ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయడం లేదు ఆర్టీసీ కండక్టర్లు. అయితే ఈ విషయం గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వారికి కూడా శుభవార్త చెప్పింది.
ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉన్నప్పటికీ కేవలం ఆధార్ కార్డు మాత్రమే కాకుండా తెలంగాణలో వారు నివసిస్తున్నట్టుగా ప్రూఫ్ చూపించుకోవడం కోసం మరే ఇతర ఐడి కార్డు చూపించినా వారికి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం సూచించింది. రేషన్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ ఇలా ఏదైనా లోకల్ అడ్రస్తో ఉండే కార్డు చూపిస్తే వారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం లభిస్తుందని గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ స్పష్టం చేశారు. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డులు తీసుకున్న వారు తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ఆధార్ కార్డులో మార్పు చేసుకోలేదు. కొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు తెలంగాణలో నివాసం ఉంటున్న క్రమంలో వారు ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ని మార్చుకోలేదు. దీంతో ప్రస్తుతం ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉండటం మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి అడ్డంకిగా మారింది. ఈ క్రమంలోనే దీనికి చెక్ పెట్టడానికి నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం లోకల్ అడ్రస్ ఉన్న ఏదైనా కార్డును ఆర్టీసీ కండక్టర్లకు చూపించి జీరో టికెట్ మీద ప్రయాణం చేయాలని సూచిస్తోంది. ఒకవేళ కండక్టర్లు జీరో టికెట్ ఇవ్వడం కుదరదు అంటే టోల్ ఫ్రీ నెంబర్ 04069440000 నెంబర్కు కాల్ చేసి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంలో తమకు కలుగుతున్న అసౌకర్యంపై ఫిర్యాదు చేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? తెలంగాణలో నివాసం ఉండేవారు ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉన్నప్పటికీ ఇక్కడ నివాసం ఉంటున్నట్టు ఏదైనా ప్రూఫ్ తీసుకెళ్లి ఉచిత బస్సులో ఎంచక్కా ప్రయాణం చేయండి. ఉచిత బస్ పథకం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉచిత బస్సు పథకం అమలవుతోంది అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ ఉచిత బస్సులలో ప్రయాణం చేస్తున్న మహిళల యొక్క సమస్యలను గుర్తిస్తోంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణలో ఉంటున్న చాలా మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పొందలేకపోతున్నారు. కారణం వారు తెలంగాణలో ఉంటున్నప్పటికీ వారి ఆధార్ కార్డులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి కావడంతో వారికి ఉచిత బస్సు ప్రయాణం అమలు కావడం లేదు. వీరందరినీ ఏపీకి చెందిన వారిగా గుర్తిస్తూ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయడం లేదు ఆర్టీసీ కండక్టర్లు. అయితే ఈ విషయం గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వారికి కూడా శుభవార్త చెప్పింది. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉన్నప్పటికీ కేవలం ఆధార్ కార్డు మాత్రమే కాకుండా తెలంగాణలో వారు నివసిస్తున్నట్టుగా ప్రూఫ్ చూపించుకోవడం కోసం మరే ఇతర ఐడి కార్డు చూపించినా వారికి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం సూచించింది. రేషన్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ ఇలా ఏదైనా లోకల్ అడ్రస్తో ఉండే కార్డు చూపిస్తే వారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం లభిస్తుందని గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ స్పష్టం చేశారు. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డులు తీసుకున్న వారు తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ఆధార్ కార్డులో మార్పు చేసుకోలేదు. కొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు తెలంగాణలో నివాసం ఉంటున్న క్రమంలో వారు ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ని మార్చుకోలేదు. దీంతో ప్రస్తుతం ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉండటం మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి అడ్డంకిగా మారింది. ఈ క్రమంలోనే దీనికి చెక్ పెట్టడానికి నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం లోకల్ అడ్రస్ ఉన్న ఏదైనా కార్డును ఆర్టీసీ కండక్టర్లకు చూపించి జీరో టికెట్ మీద ప్రయాణం చేయాలని సూచిస్తోంది. ఒకవేళ కండక్టర్లు జీరో టికెట్ ఇవ్వడం కుదరదు అంటే టోల్ ఫ్రీ నెంబర్ 04069440000 నెంబర్కు కాల్ చేసి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంలో తమకు కలుగుతున్న అసౌకర్యంపై ఫిర్యాదు చేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? తెలంగాణలో నివాసం ఉండేవారు ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉన్నప్పటికీ ఇక్కడ నివాసం ఉంటున్నట్టు ఏదైనా ప్రూఫ్ తీసుకెళ్లి ఉచిత బస్సుల్లో ఎంచక్కా ప్రయాణం చేయండి.